హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ మంజరి గారి నవల హిట్ లిస్ట్ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హిట్ లిస్ట్ నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కవర్ అంటించడం పూర్తి చేశాడు స్థిరుడు. రామినాయుడు హత్య గురించి పేపర్లో వచ్చిన వార్త తాలూకా కటింగ్ ఆ కవర్లో ఉంది. అది భరద్వాజ్కి పంపాలనే ఆలోచనతోనే పేపర్ తెచ్చాడు. అతను అనుకున్నట్టుగానే రామినాయుడు హత్య గురించి విజయవాడ ఎడిషన్లో వార్త రాలేదు. ఆ కటింగ్ మీద తన వేలి ముద్రలు వేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్తో ఆడుకోవడం అతనికి సరదాగా ఉంది. చిన్నతనం నుంచి అతన్ని తెలివైన వాడిగా ఎవరూ గుర్తించలేదు. తనకి తెలివితేటలున్నాయని, వాటిని నిరూపించుకోవాలని కోరికగా ఉంది. గతంలో తిండి సంపాదించుకోవడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు అటువంటి అవసరం లేదు. చేతిలో పుష్కలంగా డబ్బుంది. ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నాడు. ఇప్పుడు మనసులోకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అతనింటికి తాళం పెట్టి రోడ్డుకి నడిచి వచ్చాడు. అరగంట తర్వాత లారీ ఎక్కి బెంచ్ సర్కిల్ వద్ద దిగాడు. అక్కడి నుంచి ఆటోలో హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లోకల్ బాక్స్లో కవర్ పడేశాడు. అప్పటికి రాత్రి 11 దాటింది సమయం. రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళ్తున్న స్థిరుణ్ణి చూసి ఓ రిక్షా అతను అడిగాడు. రమ్మంటారా? స్థిరుడు ఆగి అతని వంక చూశాడు. అతనికి 40 దాటి ఉంటుంది వయస్సు. స్థిరుడు తన వైపు చూసినప్పుడు అతను నవ్వాడు. ఆ నవ్వులో ఒక సూచన ఉంది. అది స్థిరుడు గ్రహించాడు. ఎక్కడ? అడిగాడు. దగ్గరే, 20 ఉంటుంది వయసు. ఫ్యామిలీ టైపు చెప్పాడు దగ్గరగా వచ్చి. రూమ్కొస్తుందా? ఎందుకు రాదు? నా రిక్షాలో తీసుకొచ్చి దింపుతాను. మీరు చెప్పిన టైంకి వచ్చి తీసుకుపోతాను. అక్కర్లేదు చెప్పి నడవసాగాడు స్థిరుడు. రిక్షా అతను వెంటపడ్డాడు. ఎందుకు వద్దంటున్నారు? నువ్వు ఆ అమ్మాయిని రూమ్కి తీసుకొస్తే నేనెక్కడుంటున్నానో నీకు తెలిసిపోతుంది. మా పెద్దవాళ్ళకి చెబుతానని బెదిరించి డబ్బు గుంజుతావు. అది నాకిష్టం లేదు చెప్పాడు నడుస్తూనే. ఆశ్చర్యంగా చూశాడు అతను. తను తీసుకెళ్ళకపోయినా అతను తీసుకెళ్లిన అమ్మాయికి చిరునామా తెలుస్తుంది. అతను అనుకున్నట్టు బెదిరించాలనుకుంటే ఆమె నుండి అడ్రస్ తీసుకోవచ్చు. ఆ విషయం చెప్పడానికి నోరు తెరిచి తమాయించుకుని ఆ ప్రయత్నం విరమించాడు. అతను తలతిక్క మనిషిలా కనిపిస్తున్నాడని తోచడంతో, మీరు తీసుకెళ్లేటట్టయితే తెల్లవారుజామున తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాలి. ఇప్పుడే వస్తాను, ఉండండి చెప్పి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చి చెప్పాడు. గంటకి 100 చొప్పున 500 ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి. స్థిరుడు మాట్లాడకుండా తలూపాడు. అతను వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈలోపు స్థిరుడు ఆటో మాట్లాడాడు. ఆమె స్థిరుడిని అడిగి డబ్బులు తీసుకుని రిక్షా అతనికి ఇచ్చింది. ఆమెకు 30 ఉంటుంది వయసు. రిక్షా అతను తనకు అబద్ధం చెప్పాడని గ్రహించాడు స్థిరుడు. ఆటో అక్కడి నుంచి బయలుదేరింది. బెంజ్ సర్కిల్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆటో ఆపించి దిగారు. ఆటో డబ్బులిచ్చి పంపేసి స్థిరుడు ఆమెను తీసుకుని నడవసాగాడు. ఇటెక్కడికి తీసుకెళ్తున్నారు? మట్టి రోడ్డుకి తిరిగిన తర్వాత అడిగిందామె. స్థిరుడు నవ్వి అన్నాడు. గంటకి 100 ఇచ్చాను. 5 గంటల వరకు నువ్వు నాతో ఉండాలి. నేను నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నిశ్శబ్దం చోటు చేసుకుంది వాళ్ల మధ్య. నాతో ఉండడం కంటే నడవడం కష్టంగా ఉందా? అడిగాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత. ఆమె మాట్లాడలేదు. అతని మాటలు విచిత్రంగా ఉన్నాయని మాత్రం అనుకుంది. తమ దగ్గరకు వచ్చిన వాళ్ళు విచిత్రమైన ప్రశ్నలు వేయడం మామూలే. సభ్యతగా ప్రవర్తించే వాళ్ళు అరుదుగా వస్తారు. చాలామంది ఇంటి దగ్గర భార్య చెయ్యడానికి ఇష్టపడిన పనులు చెయ్యమని అడుగుతారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆమె ఆలోచన నుండి బయటపడింది. నిజం చెప్పాలంటే ఓ ఆడది రోజుకి 4-5గురితో గడపాలని కోరుకోదు. ఆ మాటకొస్తే పరాయి పురుషుడితో గడపడం నరకం. భర్త అయితే అతని ఆరోగ్యం గురించి, మనస్తత్వం గురించి ఆడదానికో అవగాహన ఉంటుంది. పరాయి పురుషుని విషయంలో ఇవేమీ తెలీదు. విటుడి శరీరం నుంచి చెమట వాసన వస్తే దాన్ని మౌనంగా భరించాలి. విటుడు మమ్మల్ని రంజింపచేయాలని, మా కోరిక తీర్చాలని అనుకోడు. అందుచేత విటుడు మాతో గడపడం అనేది ఏమాత్రం సంతోషం కలిగించే చర్య కాదు. అయిష్టతని గుండెల నిండా నింపుకుని ముడుచుకుపోయిన ఆడదానిలో ఏదో జుర్రుకుని ఆనందం పొందాలనుకునే మగవాడు ఓ తెలివి తక్కువ ప్రాణి. మీరు చేసిన ఖర్చుకి తెల్లవార్లు మీతో నడవడానికే ఇష్టపడతాను చెప్పింది. స్థిరుడు విస్మయంగా ఆమె వైపు చూశాడు. అటువంటి సమాధానం ఆమె నుంచి వస్తుందని అతను ఊహించలేదు. అనుక్షణం మగవాడిని దగా చేయడానికి ప్రయత్నించే ఆడవాళ్లలో ఇటువంటి భావాలుంటాయని అతను అనుకోలేదు. ఇష్టం లేకుండా యాంత్రికంగా నాతో వస్తున్నావా? అడిగాడు స్థిరుడు. అతని అమాయకమైన ప్రశ్నకి నవ్వొచ్చింది. అందులో సందేహమేముంది? మీరిచ్చే డబ్బు పైన తప్ప మీ మీద నాకు ఎటువంటి ఇష్టం లేదు.
అసలు ఎలా పుడుతుంది? రోడ్డు మీద కనిపించిన ఓ మగవాడిని చూసి అతనితో గడపాలని అనుకునే ఆడది ఉండదు. ఆమె మాటలకు స్థిరుడు కొద్దిగా జంకాడు. ఒక స్త్రీ అంత పచ్చిగా తన భావాలను వ్యక్తం చేయగలదని అతనికి తెలియదు. మాటల్లో పడి ఎంత దూరం నడిచారో తెలియలేదు. ఇల్లు సమీపించడం గమనించి అతను తాళాలు తీశాడు. స్థిరుడు తలుపు మూసి లైట్ వెలిగించాడు. ఇంట్లో సామాన్లు లేకపోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ముందు గది ఖాళీగా ఉంది. ఆమె రెండో గదిలోకి నడిచింది. ఆ గదిలో నేల మీద దుప్పటి పరిచి ఉంది. కొద్దిపాటి వస్తువులున్నాయి. ఆమె స్థిరుడి ముఖం వైపు చూసింది. ఎందుకో ఆమె వెన్ను జలధరించింది. అక్కడి నుంచి ఆమె వీలైనంత త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె స్థిరుణ్ణి బలంగా కౌగలించుకుంది. అతను ఆమెను నెట్టి దూరంగా జరిగాడు. నన్ను ముట్టుకోకు చెప్పాడు. ముట్టుకోకపోతే డబ్బెందుకు ఖర్చు పెట్టడం? అడుగుతూ అతన్ని సమీపించింది. అంతవరకు దాచిన స్థిరుడి కుడి చెయ్యి బయటకొచ్చింది. ఆ చేతిలోని ఇనుప రాడ్ మెరుపులా ఆమె తల తాకింది. ఆమె మెదడు ఏం జరిగిందో గ్రహించేలోపు తల రెండుగా విడిపోయింది. భరద్వాజ్ కవర్ చించాడు. రామినాయుడి హత్య గురించి అందులో ఉంది. ఆ వార్త విజయవాడ ఎడిషన్లో రాకపోవడం వల్ల అతనికి తెలియలేదు. ఒకవేళ తెలిసినా అది స్థిరుడు చేశాడని అనుకునేవాడు కాదు. ఆ హత్య తనే చేసినట్టు పేపర్ కటింగ్ మీద వేలిముద్రలు వేసి ఉంటాడు. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. రామినాయుడిని చంపిన తర్వాత స్థిరుడు తను ఊహించినంత అమాయకుడు కాదని అర్థమైంది. తనకి అన్యాయం చేసిన వాళ్ల మీద అతను పగ తీర్చుకోవడం ప్రారంభించాడు. ఇంతవరకు రామినాయుడు, నూకాలు అతని చేతిలో మరణించారు. దర్యాప్తులో వాళ్ళిద్దరే స్థిరుడు గురించి చాలా విషయాలు చెప్పారు. అతని మనస్తత్వం వాళ్ల ద్వారానే తెలిసింది. స్థిరుడు పంపిన కవరు వల్ల అతను విజయవాడలో ఉన్నాడని భావించవచ్చు. ఎక్కడో గది తీసుకుని ఉంటాడు. అతని ఫోటో ఉంటే పట్టుకోవడానికి వీలయ్యేది. మాటల ద్వారా ఎన్ని పోలికలు చెప్పినా గుర్తుపట్టడం కష్టం. నూకాలు హత్య ద్వారా అతనిలో మార్పు వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు రామినాయుడిని హత్య చేసి అది నిజమేనని నిరూపించాడు. అతన్ని మోసం చేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు? హఠాత్తుగా అతని బుర్రలో పాలేరు కూతురు మెదిలింది. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ప్రియునితో పారిపోయింది. అతను ఊరు విడిచి రావడానికి అదే ముఖ్యమైన కారణం. అతను ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడా? అన్నవరం ఫోన్ చేశాడు. హత్యాస్థలంలో వేలిముద్రలు దొరికితే పంపమని, పాలేరు కూతురికి పోలీస్ కాపలా పెట్టమని చెప్పాడు. అక్కడి స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భరద్వాజ్ బ్యాచ్ వాడు. వేలిముద్రలు వెంటనే పంపుతానని చెప్పాడు. అదే సమయానికి బస్టాండ్లో నిలబడ్డాడు స్థిరుడు. 4 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు గల చెక్కపెట్టెని 2 మనుషులు ఆటోలో పెట్టారు. ఒక కాగితం, డబ్బులు ఆటో డ్రైవర్ చేతికిచ్చాడు. డ్రైవర్ ఆటోని తీసుకుని వెళ్ళిపోయాడు. అతను ఒక బస్సు ఎక్కి కూర్చుని బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకున్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు కదులుతోంది. తను చేస్తున్న పనులు ఎంతో తృప్తి కలిగిస్తున్నట్టు అతని మొహం కళగా ఉంది. టీపై మీద విజయవాడ మ్యాప్ పరిచి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు జీరో. స్థిరుడు హత్యలు చేసిన ప్రాంతాల్లో, అతను తిరిగిన ప్రాంతాల్లోనూ చుక్కలు పెట్టాడు. చివరిగా వాటిని కలిపాడు. చుక్కలను కలిపిన గీతల మధ్య ఒక ప్రత్యేకమైన ప్రదేశం తయారైంది. ఆ ప్రదేశంలో ఉన్న ముఖ్యమైన సెంటర్ ఒక కాగితం మీద రాశాడు. వాటిని మరోసారి పరిశీలించి భరద్వాజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అతను వచ్చాడు. స్థిరుడు గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు. ఆ రోజు వచ్చిన ఎన్వలప్ అతని చేతికిచ్చి చెప్పాడు భరద్వాజ్. అతను అన్నవరంలో మరో హత్య చేశాడు. ఎన్వలప్లోని కాగితం చూసి అడిగాడు జీరో. రామినాయుడు అంటే హంసవరం సర్పంచ్ కదూ? అవును. జీరో ఎన్వలప్ని జాగ్రత్తగా చూశాడు. హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేసినట్టు లోకల్ ముద్ర ఉంది దాని మీద. అతను మ్యాప్లోకి చూశాడు. స్థిరుడు పోస్ట్ చేసిన హెడ్ పోస్ట్ ఆఫీస్ గీతల మధ్య ఉండడం గమనించాడు. అతను రామినాయుడిని చంపాడంటే మరికొందరిని చంపే అవకాశం ఉంది అన్నాడు జీరో. అదే ఆలోచనతో అన్నవరం ఫోన్ చేశాను. పెళ్లి ముందు రోజు పారిపోయిన పాలేరు కూతుర్ని కవర్ చేయమన్నాను. జీరో తను నోట్ చేసిన కాగితం భరద్వాజ్కిచ్చి చెప్పాడు. స్థిరుడు ఈ ప్రదేశంలో తిరుగుతున్నాడు. అతను ఫిబ్రవరి నెలలో సిమెంట్ ఫ్యాక్టరీలో పని మానేశాడు. తిరిగి జులైలో రవి చిట్స్ అండ్ ఫైనాన్స్లో చేరాడు. మధ్యలో 4 నెలలు అతను ఏం చేశాడో మనకు తెలియదు. మొదటి హత్య గాంధీ పర్వత ప్రాంతంలోనూ, రెండోది కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర, మూడోది ఇబ్రహీంపట్నంలో చేశాడు. మొదటి ఉత్తరం లైబ్రరీ ప్రాంతం నుండి, రెండోది హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చాయి. వీటిని బట్టి అతను ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు మనం భావించవచ్చు అన్నాడు. భరద్వాజ్ ఆశ్చర్యంగా జీరో వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ ప్రదేశంలోని సెంటర్స్లో స్థిరుడు కోసం వల ఏర్పాటు చేయాలి. దానికంటే ముందు అతని ఫోటో సంపాదించాలి.
చెప్పాడు జీరో. అతని ఫోటో కోసం చాలా ప్రయత్నాలు చేశాను, దొరకలేదు అన్నాడు భరద్వాజ్. దానికో మార్గం ఉంది, మనం బయటకు వెళదాం. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. జీరో రిసీవర్ తీసుకుని అవతలి వాళ్ళు చెప్పింది విని రిసీవర్ భరద్వాజ్కి ఇచ్చాడు. హలో, నేను రైటర్ని మాట్లాడుతున్నాను సార్. ఏంటి? మీ స్నేహితుడు ఒక ఆయన పెట్టి పంపించాడు, దానిని మీ రూమ్లో పెట్టించాను సార్. ఎవరు పంపించారు? పేరు చెప్పలేదు సార్. పెట్టె చాలా పొడవు బరువు ఉంది. భరద్వాజ్ ఉలిక్కిపడ్డాడు. ఎవరు తెచ్చారు? ఆటో డ్రైవర్ తెచ్చాడు సార్. అతన్ని ఉండమని చెప్పు, నేనొస్తున్నాను చెప్పి రిసీవర్ పెట్టేశాడు. క్లుప్తంగా వివరాలు చెప్పి జీరోతో పాటు స్టేషన్కి బయలుదేరాడు భరద్వాజ్. నిమిషాల్లో స్టేషన్కి చేరుకున్నాడు. తన ఆఫీస్ రూంలోకి నడిచాడు భరద్వాజ్. ఒక పక్క చెక్క పెట్టె ఉంది. దాని పొడవు వెడల్పు చూడగానే భరద్వాజ్కి ఆశ్చర్యం కలిగింది. ఇందులో ఏముంది? డ్రైవర్ని అడిగాడు. నాకు తెలీదు సార్, భయంగా చెప్పాడతను. ఈ బాక్స్ తీసుకెళ్లమని చెప్పిన అతను ఎలా ఉన్నాడు? అతను వర్ణించి చెప్పాడు. గతంలో చాలామంది చెప్పిన పోలికలే అతను చెప్పాడు. ఆ పోలికల ప్రకారం చూస్తే కొన్ని వేల మంది ఉంటారు విజయవాడలో. రైటర్ సుత్తి తెచ్చాడు. జీరో అతన్ని ఆగమని చెప్పి దగ్గరకు వెళ్ళి బాక్స్ని పరీక్షించాడు. బాక్స్కి కొట్టిన మేకులు తెల్లగా ఉన్నాయి. 2 చేతులతో బాక్స్ పైకి లేపి చూశాడు. అందులో ఎక్స్ప్లోజివ్స్ లేవని నిర్ధారణ చేసుకున్నాడు. రైటర్కి సైగ చేశాడు. అతని మేకులు లాగి పైచెక్క తీశాడు. లోపల ఒక అమ్మాయి కాళ్ళు మడిచి పడుకోబెట్టబడింది. అడుగున ఒత్తుగా గడ్డి పెట్టి శరీరం కదలకుండా ఖాళీల్లో పాతగుడ్డలు ఉంచబడ్డాయి. ఆ అమ్మాయి తల పగిలి రక్తం ఎండిపోయి కనిపించింది. జీరో బాధగా నిట్టూర్చాడు. సాయంకాలం 5 గంటలకు ఏలూరు రోడ్లోని తన బిల్డింగ్ నుండి కారులో బయలుదేరాడు సూరినాయుడు. అతనికి 50 పైనే ఉంటుంది వయస్సు. శరీరాన్ని జాగ్రత్తగా పోషించడం వల్ల అంత వయస్సున్నట్టు కనిపించదు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల సేపు నిద్రపోయే అలవాటుంది. అందుకే అతని మొహం ఫ్రెష్గా కనిపిస్తోంది. అతని దుస్తుల నుండి వెలువడుతున్న ఖరీదైన సెంటు వాసన అతని కంటే ముందు గాలితో పాటు ప్రయాణం చేస్తోంది. 5 గంటలకు ఇంటి నుంచి ఖచ్చితంగా బయలుదేరతాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం మాత్రం తెలియదు. 15 కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్డు కానుకుని అతనికి చేపల చెరువులున్నాయి. వాటి మీద అతను బాగా సంపాదించాడు. నగరంలో 2 బిల్డింగ్లు కట్టించాడు. ఒక సినిమా హాల్లో వాటా ఉంది. ఇవన్నీ చేపల చెరువులపైన వచ్చిన ఆదాయంతో కొన్నాడు. ఈ మధ్యనే చెరువుల్లో చేపలకు బదులుగా రొయ్యలు పెంచాలని నిర్ణయించాడు. అతని అంచనా ప్రకారం ఈ సంవత్సరం 2 పంటలకు కలిపి 10 లక్షల ఆదాయం రావాలి. దానిలో సగం వెచ్చించి రైస్ మిల్లు కొనాలని అనుకుంటున్నాడు. మిగిలిన సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఒకటుంది. 2 కూతుళ్ళకి లక్షల్లో కట్నమిచ్చి పెళ్లి చేశాడు. ఒక అమ్మాయి హైదరాబాద్లోనూ మరో అమ్మాయి మద్రాసులోనూ ఉంటున్నారు. మద్రాసులో ఉంటున్న అమ్మాయి భర్తకి రేసుల పిచ్చి ఉంది. అప్పుడప్పుడు కూతురు డబ్బు కోసం తన దగ్గరకు వస్తుంది. హైదరాబాద్లో నివసిస్తున్న అమ్మాయి భర్త ప్రస్తుతం ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఆ సినిమాలో హీరో హీరోయిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు, విలన్కి కూడా ద్విపాత్రాభినయం ఉందట. కథ సాఫీగా లేకపోతే ఎవడూ చూడడు. చిత్రంలో ఇన్ని పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ కథ రాయమంటే మాటలు కాదు. అటువంటి సినిమా ఎవడు చూస్తాడయ్యా బాబు అంటే వినడు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అదో ప్రయోగం అంటాడు. డబ్బు కోసం తనే స్వయంగా హైదరాబాద్ నుండి కారులో వస్తాడు. వాళ్ళు డబ్బు కోసం వస్తే తను బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తం నుండి ఇవ్వాలనుకుంటున్నాడు. బ్యాంకు డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, ఇతర ఆదాయాల నుంచి తన ఖర్చు కోసం నెలకు 5,000 తీసుకుంటాడు. ఎట్టి పరిస్థితిలోనూ ₹1 కూడా ఖర్చు పెట్టడు. అతని కారుకి డ్రైవర్ లేడు. తనే స్వయంగా కారు నడుపుకుంటాడు. ఈ విధంగా చేస్తున్న ఆదా అతనికి ఎంతో తృప్తినిస్తుంది. డబ్బు సంపాదించడం అంటే తేలికైన వ్యవహారం కాదు. జీవితంలో మైనస్ యొక్క ప్రమాదాన్ని గుర్తించి ఎప్పుడూ ప్లస్లో ఉండేవాడే డబ్బు సంపాదిస్తాడని అతనికి ఎవరూ చెప్పక్కర్లేదు. అతని ఆలోచనలు చెదిరిపోయాయి. మెయిన్ రోడ్ నుండి వెనక్కు తిరిగి కారు ఆగింది. కారు ఆగిన శబ్దానికి వాచ్మెన్ వచ్చి గేటు తీశాడు. సూరినాయుడు కారు లోపలికి పోనిచ్చి ఇంటి ముందు ఆపాడు. అతను కారు దిగి అద్దాలు పైకెత్తి డోర్ లాక్ చేశాడు. వాచ్మెన్ ఒక కుర్చీ తెచ్చి ఇంటి ముందు వేశాడు. లోపలన్నీ సర్దావా అడిగాడు వాచ్మెన్ని. సర్దాను దొరా, చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు. సరే, నువ్వెళ్ళి 10 గంటలకు రా చెప్పాడు సూరినాయుడు. వాచ్మెన్ తన డొక్కు సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పక్కనే ఉన్న గ్రామంలో ఉంటున్నాడు అతను. తను వచ్చిన తర్వాత సూరినాయుడు వెళ్తాడు. అది అతని రోజువారీ దినచర్యలో ఒక భాగం. సూరినాయుడు ఇంట్లోకి నడిచాడు. లోపల 4 గదులున్నాయి. 2 గదులు ఫీడ్కు ఉపయోగిస్తారు.
ఒక గదిలో వాచ్మెన్ ఉంటాడు. చివరి గది తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్నాడు సూర్యనాయుడు. ఆ గది రకరకాల కార్యకలాపాలకి ఉపయోగపడుతుంది. ఆ గదిలోకి నడిచాడు. లోపల ఫోమ్ బెడ్, 4 కుర్చీలు, టేబుల్ ఉన్నాయి. ఒక పక్క ఫ్రిడ్జ్ ఉంది. వాచ్మెన్ ఆ గదికి ఎప్పుడూ తాళం వేసి ఉంచుతాడు. ఉదయం గది శుభ్రం చేయడానికి, సాయంకాలం అవసరమైన వస్తువులు సర్దడానికి మాత్రం తలుపులు తీస్తాడు. అతను ఫ్రిడ్జ్ తెరిచాడు. ఒక అరలో బీర్ బాటిల్స్, మరో అరలో సోడాలు ఉన్నాయి. ఒక సోడా అందుకుని టేబుల్ దగ్గరకు నడిచాడు. దానిమీద 2 డిష్లు మూతపెట్టి ఉన్నాయి. గ్లాసులు కడిగి బోర్లించబడ్డాయి. బెడ్కి అమర్చిన దోమతెర దించి ఉంది. గోడలకు అర్ధనగ్న, నగ్న చిత్రాలు వేళ్లాడుతున్నాయి. అతను ఫోన్ ముందుకు లాక్కుని ఒక నెంబర్ తిప్పాడు. అవతలి వాళ్ళు రిసీవర్ ఎత్తి హలో అనడం విని వెంటనే పెట్టేశాడు. టేబుల్ సొరుగు లాగి ఒక బ్రాందీ బాటిల్ టేబుల్ మీద పెట్టాడు. సొరుగు మూసి బాటిల్ సీల్ విప్పాడు. గ్లాసులో సగానికి బ్రాందీ పోసుకుని ఓపెనర్తో సోడా మూత తీసి దానిలో సోడా కలిపాడు. ఆ గ్లాస్ తెచ్చుకుని బయట కుర్చీలో కూర్చున్నాడు నాయుడు. ఎదురుగా చేపల చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం చేపల్ని కలకత్తా పంపాడు. ఈసారి రొయ్యలు వేయడం కోసం చెరువులు రెడీ చేస్తున్నాడు. చేపల వాసన గాలితో పాటు వచ్చి ముక్కు పుటాలను తాకుతోంది. చెరువుల్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేశాడు. ఇప్పుడు అవి బంగారు గనితో సమానం. వాటిని చూసుకోవడానికి మగపిల్లలు లేరు. ఏరి కోరి కూతుళ్ళకి సంబంధాలు చేసిన అల్లుళ్ళు మాట వినే రకం కాదు. బ్రాందీ కొద్దిగా తాగాడు సూర్యనాయుడు. కలకత్తా నుండి 4-5 లక్షలు రావాలి. గుమస్తా తీసుకురావడానికి వెళ్ళాడు. ఎకరానికి 25,000 వేసినా 30 ఎకరాలకు 7.5 లక్షల రొయ్య పిల్లలు కావాలి. ప్రస్తుతం ఒక్కొక్క పిల్ల రూపాయి నుండి రూపాయిన్నర వరకు ఉంది. దాదాపు 8.5 లక్షల రూపాయలు వాటి కోసం పంపాడు. రూపాయికి కొనుక్కొచ్చిన రొయ్య పిల్లని జాగ్రత్తగా పెంచితే 120 రోజుల్లో 15,000 రూపాయల విలువగల రొయ్యగా ఎదుగుతుంది. 10% పిల్లలు చచ్చిపోతాయి. నష్టాలు ఖర్చులు తీసేసిన తర్వాత ఒక పిల్లకి రూపాయి మిగిలితే చాలు. ఆలోచనలాపి కొంచెం బ్రాందీ తాగి లోపలికి వెళ్ళాడు. రిసీవర్ అందుకుని అదే నెంబర్ తిప్పాడు. ఈసారి అవతలి వాళ్ల గొంతు వినేసరికి అతని మొహంలో చిరునవ్వు చోటు చేసుకుంది. ఎంతసేపు చూడాలి నీకోసం? నవ్వుతూ అడిగాడు సూర్యనాయుడు. 7 గంటల బస్సుకి ఆయన వెళతాడని చెప్పాను కదా, 6:30కి ఫోన్ చేస్తే ఎలా? అటునుంచి చిరుకోపంతో అడిగిందో స్త్రీ గొంతు. సంవత్సరానికో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గానీ ఇటువంటి అవకాశం రాదు. ఎదురు చూస్తూ కూర్చోమంటే ఎలా? ఇంతకీ బ్రదర్ వెళ్ళాడా? ఇంకెందుకు ఆలస్యం? అప్పుడే ఓ పెగ్ తాగేశాను అన్నాడు సూర్యనాయుడు. అటునుంచి నవ్వు వినిపించింది. గంటలో వస్తాను. మరో పెగ్ కంటే ఎక్కువ తాగొద్దు. అది దాటితే నీకు నిద్ర ముంచుకొస్తుంది. అలాగే. రిసీవర్ పెట్టేశాడు. నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు వచ్చే అవకాశాలను ఆమె ఇంట్లో ఉపయోగించుకుంటాడు. ఆమె భర్త క్యాంపుకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడకు వచ్చి గడుపుతుంది. గ్లాసులోని ద్రవం తాగేసి కొద్దిగా గొంతులో మిగిల్చి కళ్ళు మూసుకుని చప్పరించాడు. నెపోలియన్ బ్రాందీ అంటే చాలామంది పడిచేస్తారు. దానిని ఒక స్నేహితుడు తెచ్చాడు. ప్రత్యేకమైన సందర్భంలో ఉపయోగించాలని దానినిప్పుడు బయటకు తీశాడు. సరిగ్గా అప్పుడే చెట్టుచాటు నుంచి బయటకొచ్చాడు స్థిరుడు. నేల మీద పడుకుని రైఫిల్ మౌంట్ చేశాడు. బోల్ట్ వెనక్కి లాగి బుల్లెట్ పెట్టాడు. అతను చీకట్లో ఉండడం వల్ల సూర్యనాయుడికి కనిపించడం లేదు. ఇంట్లో వెలుగుతున్న లైట్ కాంతి బయటకు పడుతోంది. ఆ వెలుగులో సూర్యనాయుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. టక్ అంటూ బుల్లెట్ సూర్యనాయుడు వైపు దూసుకుపోయి అతని గుండెల్లో జొరబడింది. ఒక్కసారిగా కుదుపుకి గురై కుర్చీతో సహా వెనక్కి పడ్డాడతను. చేత్తో గుండె అదుముకుని కొద్దిసేపు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలాడు. తాపీగా రైఫిల్ విడదీసి బ్రీఫ్ కేసులో భద్రంగా పెట్టుకున్నాడు స్థిరుడు. బట్టలు దులుపుకుని కనీసం సూర్యనాయుడు వైపు చూడకుండా గేటు దాటి బయటకొచ్చాడు. విజయవాడ వైపు వెళుతున్న ఒక లారీ ఆపి ఎక్కాడు. క్లీనర్ పక్కన కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో పని మానేసి సూర్యనాయుడు దగ్గరకు వచ్చాడు స్థిరుడు. అతను రామినాయుడు తమ్ముడు. హంసవరంలో పనిచేస్తున్నప్పుడు రామినాయుడు ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అప్పుడు అతనితో పరిచయం ఉంది. సూర్యనాయుడు అతన్ని తోటమాలిగా ఉండమని చెప్పాడు. 4 రోజులు అతని వద్ద పనిచేశాడు. ఒకరోజు సాయంకాలం తోటలో పనిచేస్తున్నప్పుడు ఒక పొట్లం తలపై నుంచి వెళ్ళి మొక్కల్లో పడింది. అతను తలెత్తి చూశాడు. గోడ పక్కన ఉండడం వల్ల కిటికీలో నుంచి విసిరిన వాళ్ళెవరో కనిపించలేదు. అక్కడి నుంచి తప్పుకుని దూరంగా ఉండి చూడసాగాడు. అరగంట తర్వాత సూర్యనాయుడు ఆ పొట్లం తీసుకుని వెళుతూ స్థిరుడు చూడడం గమనించాడు. మర్నాడు సూర్యనాయుడు భార్య నగలు పోయినట్టు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు పనివాళ్లని విచారించారు. మిగతా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. అతనొక్కడే అక్కడకు కొత్తగా వచ్చాడు. సూర్యనాయుడు అతని మీద అనుమానం వచ్చేటట్టు ఆ వివరాలు చెప్పాడు. పోలీసులు అతని సామాన్లు సోదా చేశారు. వాటిలో
చెవిదిద్దులు దొరికాయి. వాటిని సూర్యనాయుడు భార్య గుర్తుపట్టింది. తనకు తెలిసిన విషయం చెప్పినా ప్రయోజనం లేదని స్థిరుడు గ్రహించాడు. మిగిలిన నగల గురించి పోలీసులు హింసించారు. చివరకు చచ్చిపోతాడనే భయంతో కోర్టులో హాజరు పెట్టారు. 3 నెలలు శిక్ష పడింది. తాలూకా జైల్లో శిక్ష అనుభవించాడు. కోర్టుకు పోలీసులు తీసుకెళ్లినప్పుడు సూర్యనాయుడు అన్న మాటలు చెవుల్లో భయంకరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. నీ తల్లి తిరుగుబోతు, నీతి నియమాలు లేని ఆడది, మా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రేపింది. దాని మాటలు విని నా అన్న నన్ను మోసం చేశాడు. ఆమె బతికుంటే అంతు చూసేవాడిని. ఆమె లేదు కాబట్టి నీతో తృప్తి పడుతున్నాను అని నవ్వాడు. స్థిరుడు తలంచుకున్నాడు అవమానంతో. హిట్ లిస్ట్ శ్రీ మంజరి గారి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మరి యథాప్రకారం ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. మిగిలిన కథ రేపు సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తుంది.